టర్కీ ఈ పేరుని గుర్తుపెట్టుకోమని గత కొన్ని వీడియోస్ గా చెప్తున్నాను నేను. ఇవాళ టర్కిష్ గవర్నమెంట్ అఫీషియల్ గా వాళ్ళ టూరిజం వింగ్ నుంచి ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఇంకా ఇన్ఫాక్ట్ జూమ్ ఇన్ చేసి మాట్లాడాలంటే అంకారా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి టర్కీలో. ఆ లెటర్ మీరు చదివితే ఇండైరెక్ట్ గా అడుక్కుంటుంది, ఇండియన్ టూరిస్టులను రమ్మని బ్రతిమాలుతుంది. బట్ ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది? టర్కీకి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న యుద్ధానికి ఉండే సంబంధం ఏంటి అని ఏ మూల మీకు సందేహం ఉన్నా, ఇండియా పాకిస్తాన్ ఇస్ అ బ్లాక్ అండ్ వైట్ ఇష్యూ. అది మన భారతీయులందరికీ తెలుసు. పెహల్గామ్ వాళ్ళు ఎలా వచ్చి ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంస్థ ద్వారా క్లియర్ గా లష్కర్ ఏ తోయిబా ఆఫ్ షూట్ అది ఎలా అమాయకులను చంపేశారని మనం రిటాలియేట్ అయినప్పుడు కూడా క్లియర్ గా చెప్పి మేము ఈ మిలిటరీ వాళ్ళని ఏం చేయం, సివిలియన్స్ ఏం చేయం, ఎక్కడైతే ఉగ్రవాదులు నక్కి దాక్కొని ఉన్నారో ఆ బేసులను మాత్రం కొడతామని చెప్పినప్పటికీ కంటిన్యూస్ గా డ్రోన్స్ అని పంపించడం, యూఏవీస్ అని అంటారు, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ అని, అవన్నీ కంటిన్యూస్ గా మొన్నటి దాకా కూడా ఇండియన్ బార్డర్ దాటి వస్తున్నాయి. అఫ్ కోర్స్ మన డిఫెన్స్ సిస్టమ్ వాటిని కొడుతున్నాయి, కానీ ఏవైతే ఈ ఆయుధాలు మన దగ్గరకు వచ్చాయో మన సివిలియన్స్ ని చంపడానికి, ఇన్ఫాక్ట్ పూంచ్ అనే ఏరియాలో 15 మంది అమాయకులు చనిపోయారు. పాకిస్తాన్ కి బలాన్ని ఇస్తుంది ఎవరు? టర్కీ. అది ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాసిస్ గార్డ్ అనే కంపెనీ ఉంది, అందులో సోంగర్ డ్రోన్స్ అని ఉంటాయి. ఈ పాకిస్తాన్ వాడు వాడినవన్నీ ఆ డ్రోన్లే. ఒక 2-2.5 కిలోల పేలోడ్ ఉంటుంది, వాటికి తుపాకులు అటాచ్ చేసి మన మీదకి పంపిస్తారు మనల్ని కొట్టడానికి. ముఖ్యంగా మన దగ్గర ఏదైతే 2000 కిలోమీటర్ ఫ్రంట్ ఉంది కదా, వెస్టర్న్ ఫ్రంట్, రాజస్థాన్ పంజాబ్ బార్డర్ దగ్గర, ఎల్ఓసి దగ్గర, ఇదే ఎల్ఓసి కింద ఇంటర్నేషనల్ బార్డర్ దాకా వచ్చి రజోరీ, పూంచ్ వీటి మీద, ఇదే కాకుండా బైరక్తర్ అతిన్సి అని దాని పేరు, అది బైరక్తర్ TB2, TAI అన్కా, ఇవన్నీ ఏంటి? ఈ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్. కొన్ని సంవత్సరాలుగా ఇలాంటివి పాకిస్తాన్ కి సప్లై చేస్తూ వచ్చింది టర్కీ. ఇన్ఫాక్ట్ ఇంకా గట్టిగా మాడితే గత 10-15 రోజుల్లోనే కార్గో ఫ్లైట్స్ దిగినాయి ఆయుధాలతో. ఇవాళ రోజున మొత్తం గ్లోబలైజ్ అయిపోయినప్పుడు ప్రపంచానికి ఎక్కడ ఏదున్నా కనబడుతుంటది కదా, అలా మన భారతీయులు కూడా కనబడింది. సంవత్సరానికి జనరల్ గా టూరిజం ద్వారానే 3 నుంచి 3.5 లక్షల భారతీయులు వెళ్తారు టర్కీ. ఇన్ఫాక్ట్ టర్కిష్ గవర్నమెంట్ హెవీలీ డిపెండెంట్ ఆన్ టూరిజం. ఈ 3-4 లక్షల మంది భారతీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని 10 లక్షలు చేద్దాం మనం, లెటెస్ట్ గెట్ మోర్ మనీ ఫ్రమ్ ఇండియన్స్ అనే ఒక స్కెచ్ చేసుకొని రన్ అవుతుంది టర్కీ. ఇలాంటి టైంలో బహిరంగంగా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది ఒక మొండి ధైర్యంతో. దెబ్బకి ఇండియన్స్ వెళ్ళడం మానేయడంతో ఈజ్ మై ట్రిప్ అవనివ్వండి, కాక్స్ అండ్ కింగ్స్ అని ఇంకో కంపెనీ ఉంది, వాళ్ళు ఏవైతే ట్రావెల్ ప్యాకేజీలు పెట్టారో టర్కీ గానీ అజర్బైజాన్ గానీ మొత్తాన్ని క్యాన్సిల్ చేసి ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళు టూరిస్టులు తీసుకోవట్లేదు ఈ 2 దేశాలకి పంపించడానికి. ఆ ప్యాకేజ్ వాళ్ళ వెబ్సైట్ లో పెట్టట్లేదు, మొత్తాన్ని క్యాన్సిల్ చేసి కట్ చేసి పడేశారు. దెబ్బకి టర్కీకి భయం పట్టుకుంది. అట్ ద సేమ్ టైం మేక్ మై ట్రిప్ ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా క్యాన్సిల్ చేయలేదు, అలాగే పెట్టుంచారు. మీరు ఇక్కడ కొంచెం జూమ్ చేసి వస్తే మీకు అర్థమయ్యేది ఏంటంటే చైనీస్ ఇన్వెస్ట్మెంట్ అనేది మేక్ మై ట్రిప్ లో చాలా బలంగా ఉంది. అండ్ చైనా ఎక్కడ ఉంటే గుంటనక్క తెలివితే అట్లా అక్కడ ఉంటాయి. వాళ్ళ లెటర్లు ఏం రాశారు మీకు చదివి వినిపిస్తాను. కానీ ఒక రెగ్యులర్ సిటిజన్ కి, ఒక నార్మల్, ఒక వర్కింగ్ క్లాస్, ఒక జాబ్ చేసి ఇంటికి వచ్చి ఒక వ్యక్తికి ఒక డౌట్ వస్తుంది, ఇండియా పాకిస్తాన్ మిలిటరీ కొట్టుకుంది, వాళ్ళకి ఏదో ఉండుంటాయి, దానికి మనకి ఏముంది సంబంధం? నేను ఒకవేళ టర్కీ ట్రిప్కి వెళ్తే భారతదేశానికి వచ్చే నష్టం ఉంది అనే డౌట్ మీకు వస్తే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీ ముందు పెడుతున్నాను, జాగ్రత్తగా వినండి. వరల్డ్ పాలిటిక్స్ ఎలా ప్లే అవుతాయి అనేటివి. ప్రస్తుతానికి ఇండియాకి టర్కీకి ఒక కోడ్ షేర్ అగ్రిమెంట్ ఉంది, అది 2018లో పెట్టింది. లెటెస్ట్ సే ఈ అగ్రిమెంట్ ద్వారా ఏమవుతుంది, మనం ఇస్తాన్బుల్ వెళ్ళాలి, లేదా యూరోప్ లో ఏదైనా కంట్రీకి వెళ్ళాలి, లేదా లండన్ వెళ్ళాలి, ఒక ఫ్లైట్ బుక్ చేసుకుంటాం, హైదరాబాద్ నుంచి ఇస్తాన్బుల్ లేదా హైదరాబాద్ నుంచి లండన్ అనుకుందాం. 2 కేసులు చెప్తా. ఈ కోడ్ షేర్ అగ్రిమెంట్ లో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ 2 ఎయిర్లైన్స్ కనెక్షన్ పెట్టుకున్నాయి కాబట్టి, ఒక కొలాబరేషన్ ఉన్నాయి కాబట్టి, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఒక ఇండిగో ఫ్లైట్ మిమ్మల్ని తీసుకెళ్తుంది. అక్కడ ఒక లేఓవర్ ఉంటుంది, ఒక 5-6 గంటలు. అక్కడ నుంచి ఇస్తాన్బుల్ కి ఈ టర్కిష్ ఎయిర్లైన్స్ పట్టుకెళ్తుంది. మీరు బుక్ చేసుకున్నప్పుడు టర్కిష్ ఎయిర్లైన్ అని తెలియక బుక్ చేసుకుని ఉండరు. ఇండిగో మనందరికీ తెలుసు కాబట్టి ఇండిగో అనే పేరు చేసి బుక్ చేసుకుని ఉంటారు. లేదా హైదరాబాద్ నుంచి ఫ్రాంక్ఫర్ట్ అనుకుందాం. ఇదే ఫ్లైట్ ఇండియా నుంచి ఇస్తాన్బుల్ కి లేదా ఇండియా నుంచి అంకారాకి ఇండిగోలో పట్టుకొస్తుంది. అక్కడో లేవర్ ఉంటుంది. దాని తర్వాత ఇదే టర్కిష్ ఎయిర్లైన్స్ మిమ్మల్ని పట్టుకొని ఫ్రాంక్ఫర్ట్ పట్టుకెళ్తుంది. సో వాళ్ళకి మన జీవితాలతో సంబంధం లేదు, కానీ మన డబ్బులు కావాలి. మనకంటే ప్రతి రూపాయి టికెట్ కి, అది ప్రైవేట్ ఎయిర్లైన్స్ అవనివ్వండి, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ ఎయిర్లైన్స్ కూడా తీసుకొని గవర్నమెంట్ ట్యాక్స్ కడతాడు కదా, అక్కడ కార్పొరేట్ వెల్త్ ట్యాక్స్ అని ఉంటుంది, 20% కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ అక్కడ. అంటే సింపుల్ గా అందరికీ అర్థం కావాలని చెప్తున్నా, మనం కట్టే ప్రతి 100 రూపాయల్లో సుమారు 20 రూపాయలు టర్కీ గవర్నమెంట్కి వెళ్తుంది. ఆ డబ్బులతో గవర్నమెంట్ ఏం చేస్తుంది మనం అడగాలి కదా. మనందరం గ్లోబల్ సిటిజన్స్ అయి ఉండొచ్చు, బట్ దానికన్నా ముందు మన ఇండియన్ సిటిజన్స్, నేషన్ కమ్స్ ఫస్ట్. మన యాక్షన్స్ వాళ్ళతో మాట్లాడాలి. మనం డైరెక్ట్ గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ వాళ్ళు భయపడి అడుక్కుంటున్నారు మనల్ని. టికెట్లు కట్ అయిపోయినాయి. ఏదైతే స్పైక్ రావాలని చూస్తున్నారో ఆ స్పైక్ వాళ్ళకి రావట్లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇండియాలో కూడా ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని లేకుండా యూబీటీ నుంచి బీజేపీ వరకు వాళ్ళు మర్చిపోవట్లేదు, మన్నించట్లేదు. ప్రియాంక చతుర్వేది గారు ఏమంటారు, దిస్ బ్లడ్ మనీ అండ్ మీ ఎకానమీకి మేము కాంట్రిబ్యూట్ చేయదలుచుకోవట్లేదు. ఇన్ఫాక్ట్ ఆ లెటర్ లో కూడా వాళ్ళు ఎలా ఫిక్స్ అయ్యారు, మనం అడుక్కోవాలి కానీ అడుక్కున్నట్టు ఉండకూడదు అన్నట్టు. మా హోటల్స్, రెస్టారెంట్స్, షాప్స్, ఈ టూరిస్ట్ అట్రాక్షన్లు అవన్నీ ఎప్పట్లాగే అలాగే ఉన్నాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ భయాన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఎటువంటి సేఫ్టీ రెస్ట్రిక్షన్స్ మేము మీ మీద పెట్టట్లేదు అనే మీనింగ్ వచ్చినట్టు రాస్తూ క్లియర్ గా రాశాడు ఫస్ట్ స్టేట్మెంట్ లోనే. ఇండియాకి పాకిస్తాన్ కి జరుగుతున్న గొడవకి మా సిటిజన్స్ కి సంబంధం లేదు అంటే గవర్నమెంట్ ఉందనేగా. ఏమైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేసి చెప్పండి అని చెప్తున్నారు. ఎక్స్ లో ఎవరైతే ఉన్నారో కరెక్ట్ గా ఒకటి పాయింట్ అవుట్ చేసి చెప్పాడు. ఇక్కడ ఇండియన్స్ ఎవరు భయపడి అక్కడ ఏదో జరిగిపోద్దని చెప్పి ఆ ఆందోళనతో రాకపోవడం కాదు. భారతదేశానికి పార్ట్నర్స్ కావాల్సిన టైంలో ధర్మం మా వైపు ఉన్నప్పుడు మీరు నిలబడలేదు మా పక్కన. అలా నిలబడకపోగా మా శత్రువుకి సాయం చేశారు. అండ్ ఇది ఒక గ్రే ఏరియా కూడా కాదు. ఇది సేఫ్టీకి, హాస్పిటాలిటీకి సంబంధించింది కాదు. ప్రిన్సిపల్స్ కి, ప్రయారిటీస్ కి సంబంధించినవి. మేము ఇచ్చిన డబ్బులతో మా
భారతీయులు చనిపోవడం ఏంటి మా కాశ్మీర్కి వెళ్ళినప్పుడు? టర్కీకి ఇది చెవులు పేలిపేలా వినబడాలి. కశ్మీర్ మాది, ఇండియన్ అడ్మినిస్ట్రేట్ కాశ్మీర్, పాకిస్తాన్ అడ్మినిస్ట్రేట్ కాశ్మీర్ అంటూ లేవు. కశ్మీర్ ఒకటే ఉంది. కొంత భాగాన్ని పాకిస్తాన్ వాడు ఆక్యుపై చేసుకుని అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆడి సీటు లాగే టైం దగ్గరలోనే ఉంది. యు బెటర్ గెట్ దట్ స్ట్రైట్. ఈ పదాలు వాడడం మానేయండి. లెక్కలతో సహా మాడదాం. మనం అజర్బైజాన్ కానీ టర్కీ కానీ మన మీద ఎంత డిపెండ్ అవుతుందో, దాంతోపాటు పాకిస్తాన్తో కలిపి 3 బ్రదర్స్ అని చెప్పి రకరకాల డిఫెన్స్ యాక్టివిటీస్ అని చేసినారు. 2021 వరకు చేస్తానే ఉన్నారు. ఆ డీటెయిల్స్ మనం వెళ్దాం. ఎందుకంటే ఇవాళకి ఏప్రిల్ 22 జరిగింది పెహల్గామ్ లో దాడి. ఇవాళకి మన భారతదేశపు ఆర్మీ డిఫెన్స్ ఫోర్సులు సరిగ్గా నిద్రపోవట్లేదు. రాత్రి పగలు తేడా లేకుండా ఎవరైతే ఆ రోజు వచ్చి ఆ 26 ప్రాణాలని లాగేసుకున్నారో ఆ కొడుకుల్ని పట్టుకుందాం. దే నీడ్ టు బి బ్రాట్ డౌన్ టు జస్టిస్ అని చెప్పి నిన్న 4 ఎన్కౌంటర్స్ కూడా జరిగినాయి షోపియన్ కాశ్మీర్ లో. ఈ ఎంటైర్ ఆపరేషన్ గురించి మనం తెలుసుకోవాలి. ఫుల్ క్లారిటీ ఇస్తాం. మీరు విషయం చాలా జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే సీజ్ ఫైర్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వచ్చి ట్వీట్ వేసాడో, మన వాళ్ళు స్టాపేజ్ ఆఫ్ మిలిటరీ యాక్షన్ అంటున్నారు కానీ పాకిస్తాన్ అమెరికా గురించి తెగ పొగుడుతుంది. ట్రంప్ గారు ఏ స్టేజ్ మీద పడితే ఆ స్టేజ్ మీదకి వెళ్ళి ఇండియా పాకిస్తాన్ ని హైఫనేట్ చేసి ఈ 2 దేశాలు ఒకటే అన్నట్టు మాట్లాడుతూ ఏదో ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకుంటుంటే పెద్ద ఆయన చాపినట్టు ఆయన థియరీలు ఆయన చెప్తున్నాడు. దట్ నీడ్స్ టు బి డీబంక్డ్. ఎందుకంటే జియో పాలిటిక్స్ వచ్చేసరికి ఎవరి నేషన్ వాళ్ళకి గొప్ప, సెల్ఫ్ ఇంట్రెస్ట్ నేషనల్ ఇంట్రెస్ట్ అనేది ఎవరికైనా ముందుకు వస్తుంది. అది అమెరికాలో కూర్చున్న డొనాల్డ్ ట్రంప్ కైనా మన భారతీయులకైనా. ఇవాళ సౌదీ అరేబియాలో ఆయన చాలా స్టేట్మెంట్స్ చేశారు ఇండియా గురించి. క్రెడిట్ మొత్తం ఆయన తీసుకుందాం అనుకున్నారు. ఎక్కడ భారతదేశం ఆయన ప్రస్తావన తీసుకురావట్లేదు. Just days ago, my administration successfully brokered a historic ceasefire to stop the escalating violence between India and Pakistan. మోదీ గారు 2 స్పీచ్లు ఇచ్చారు. జయశంకర్ గారు ఎంఈఏ బ్రీఫింగ్ అయింది. రోజు మన డిఫెన్స్ ఫోర్స్ వచ్చి మాట్లాడుతున్నారు, ప్రెస్ బ్రీఫింగ్లు ఇస్తున్నారు. ఎక్కడైనా సీజ్ ఫైర్ అనే పదం గానీ అమెరికా ప్రస్తావన గానీ తెస్తున్నారా? లేదు. ఇన్ఫాక్ట్ ఈడెన్ అలెగ్జాండర్ అని ఇజ్రాయలీ అమెరికన్ ఆయన 18 నెలలుగా హమాస్ ఆధ్వర్యంలో ఉన్నాడు. ఆయన మీరు చూడండి డాట్స్ ఎలా కనెక్ట్ అవుతున్నాయో. ఆయన ఇంప్రెస్ చేద్దాం అని చెప్పి హమాస్ ఇతన్ని రిలీజ్ చేసింది. ప్రతి దగ్గర దాన్ని కూడా ఆయన క్రెడిట్ లో వేసేసుకొని అన్నింటినీ ట్రేడ్ తో ఈక్వేట్ చేస్తూ మాట్లాడుతున్నారు. లెట్ us స్పీక్ అబౌట్ ఇట్. ఇవాళ రోజున ప్రో ఇండియా వాయిసెస్ చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ప్రిసైస్లీ వై ఐఎమ్ టాకింగ్. అండ్ ఈ పర్టికులర్ టాపిక్ మీద కానీ జియో పాలిటిక్స్ మీద కానీ మన లోకల్ గా జరిగే ఇష్యూస్ మీద కానీ రోజు నా సైడ్ నుంచి ఒక వీడియో వస్తుంది. మన డైలీ లైఫ్ లో చేంజ్ తెచ్చే టాపిక్స్ మీద అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 15-20 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తా. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కూడా కన్జ్యూమ్ చేస్తున్నారు. దానివల్ల చాలా మంది కొత్త వాళ్ళు కూడా రీచ్ అవుతుంది. కాబట్టి చెప్తున్నా, అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు అయితే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఈ కాంటెక్స్ట్ మొత్తం మీకు అర్థం కావాలంటే ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్ తో స్టార్ట్ చేద్దాం. వెస్ట్ మొత్తానికి అర్థం కావాల్సిన పాయింట్ ఇది. మన మిలిటరీ కేపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాటిల్ టెస్టెడ్ రూపంలో ప్రపంచం మొత్తానికి కనబడ్డాయి. ఇవాళ చైనా ఠంగ్ తింది, యుఎస్ఏ షేక్ అయింది. ఎందుకంటే లిటరల్లీ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేసిన తీరు నుంచి మన ఆర్మీ, నేవీ, ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్, మోదీ గారు కూడా మాట్లాడుతూ అదే మాట అన్నారు కదా, యు మేక్ us ప్రౌడ్ అని. एयर फोर्स, नेवी और आर्मी के सभी जाबाजों, बीएसएफ के अपने शूरवीरों को सैल्यूट करता हूं. నేను ఎప్పుడు ఏదైనా రేస్ ఉన్నప్పుడు 100 మీటర్స్ రేస్ అయినా, మ్యారథాన్ అయినా కూడా ఆ లాస్ట్ లో మనం పరిగెట్టేది ఈజియెస్ట్ పార్ట్. అది దానికన్నా ముందు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు మనం ట్రైనింగ్ అవుతాం కదా, దట్ ఈస్ ద టఫెస్ట్ పార్ట్. అది మనం నెయిల్ చేసాం. బికాస్ వీ హ్యావ్ ఎ ఫ్లరిషింగ్ డెమోక్రసీ. డిఫెన్సెస్ లో ఉండే వాళ్ళకి కూడా పవర్ ఉంటుంది, విల్ పవర్. మనం గట్టిగా కష్టపడాలి. వీ నీడ్ టు మేక్ అవర్ కంట్రీ ప్రౌడ్ అని. అలా ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు. నిజంగా ఒక యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు ప్రస్తుతానికి అంతా సెట్ అయింది. కానీ మనం మైట్ చూపించాల్సి వచ్చినప్పుడు వెస్టర్న్ మీడియా అంతా దీన్ని డౌన్ ప్లే చేసినప్పటికీ వాళ్ళు బయటకు రాయరు, ఆర్టికల్స్ రాయరు. కానీ లోపల వాళ్ళకి కూడా తెలుసు ఇండియాతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డ్రోన్లు పంపించేటప్పుడు కానీ, మిజైల్ వేసేటప్పుడు కానీ మనం కొంచెం జంకాలి అనే ఒక మెసేజింగ్ అయితే మనం పంపించాం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ముఖ్యంగా చైనా ఇప్పటి వరకు చాలా కాన్ఫిడెంట్ గా ఉండుంటది. ఇండియాతో వచ్చినప్పుడు బాద్ మీద దేక్లేంగే, వేసేద్దాం కుమ్మేద్దాం అనుకుని ఉంటది. కానీ ఈ 3-4 రోజుల్లో మనం ఏదైతే చేసామో దాన్ని చూసి 7th నుంచి 10th మధ్యలో అంతే మనం ఇన్ఫ్లిక్ట్ చేసిన ఆ డ్యామేజ్ చూసి, మనం కూలగొట్టిన ఎయిర్ బేస్ని చూసి ఇప్పుడు చైనా కూడా ఆలోచిస్తుంది అఫెన్స్ వద్దామంటే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇండియా మీద పాకిస్తాన్ దాడి చేసింది అని రాస్తున్నారు. కొంతమంది రిపోర్టర్స్ అయితే పోయిట్స్ అయిపోయారు, పద్యాలు రాస్తున్నారు. ఆకాశం ఎర్రబడింది అనే న్యూస్ ఆర్టికల్ మీరే చూడండి. ఇన్ఫాక్ట్ భారతదేశం పాకిస్తాన్ స్ట్రైక్ చేసినప్పుడు ప్రధానమంత్రి అర్ధరాత్రి తెల్లారిందా పథకం ఉంది కదా, దాని గురించి ఇక్కడ ఐఏఎఫ్ స్పీచ్ ఏదైతే ఉందో అక్కడ మోదీ గారే చెప్పారు. ఇంత తతంగా నడుస్తుంటే స్కూల్ పిల్లలు కొట్టుకుంటుంటే సీనియర్ చాపినట్టు అట్లీస్ట్ అలా పోర్ట్రే చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ గారు రియాద్ లో. ఆయన యుఎస్ సౌదీ అరేబియా ఎకనామిక్ కాన్ఫరెన్స్ ఏదో నడుస్తుంది అక్కడ, ఎకనామిక్ ఫోరం. ఆయన గురించి ఒక విషయం ఒప్పుకోవాలి, గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఆయన. అక్కడ కూడా ఒక $600 బిలియన్ డీల్ సెక్యూర్ చేశారు. అందులో $140 బిలియన్ ఆర్మ్స్ డీల్ ఉంది. As you know, we have the biggest business leaders in the world here, and they're going to walk away with a lot of checks for a lot of things that you're going to provide. అంటే మా సామాన్లు మీరు కొనండి, మా దగ్గర దండిగా పైసలు ఉన్నాయి సౌదీ అరేబియా దగ్గర. ఈ మిడిల్ ఈస్టర్న్ టూర్ లో కూడా ఐ థింక్ నెక్స్ట్ యూఏకి వెళ్తున్నట్టున్నారు. నిన్న ఇవాళ సౌదీ అరేబియాలో ఉండి రేపు ఖతార్ వెళ్ళి ఎల్లుండి యూఏఈ వెళ్ళి అక్కడ కూడా ఏవేవో డీల్ సైన్ చేసుకొని వస్తారు. అదంతా సంతోషం, ఆయన దేశం కోసం ఆయన నిలబడుతున్నారు, చేస్తున్నారు. బట్ వేరే దేశాల గురించి మాట్లాడినప్పుడు ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి ఒక రోగ్ నేషన్ గురించి నేను అండర్లైన్ చేసి పెట్టుకోండి. రోగ్ నేషన్ చైనాతో వెళ్ళి పైరవీలు చేయించుకొని యుఎన్ఎస్సీ నుంచి ఒక లెటర్ రిలీజ్ చేయించారు. ఏమని? ఈ పెహల్గామ్ మేము చాలా దండిస్తున్నాం, ఉగ్రవాదం ఏ ఫామ్ లో వచ్చినా ఎలా వచ్చినా దాన్ని
వాళ్ళని తీవ్రంగా వ్యతిరేకించాలి, వాళ్ళని శిక్షించాలి, అది ఇది అని చెప్పి. కానీ ఎక్కడా ద TRF, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే పేరు ఎందుకు రాలేదు? వాళ్ళే ఒప్పుకున్నారు వెంటనే, తర్వాత మళ్ళీ వెనక్కి తీస్తారులేండి. కానీ కాలర్ ఎగరేసిన సంస్థది పెహల్గాం అయిన తర్వాత వాళ్ళని ఎందుకు మీరు ఓన్ చేసుకుంటున్నారు? వాళ్ళు ఆపరేషన్ కెల్లర్ నడిచింది, ఒక 10-11 స్థావరాలు బదలగొట్టారు కాశ్మీర్లోనే. వాళ్ళు పనిచేసే ఇల్లులు అవి. షాహిద్ కుత్తే అని, అతని పేరు అలాగే పలుకుతారో లేదో నాకు తెలియదు, కానీ పలకడం కొంచెం బాగుంది. ఈ పెహల్గాం దాడికి గానీ లాస్ట్ ఇయర్ 2024లో కాశ్మీర్లోనే 2 గ్రీస్ నేషనల్స్ ని చంపేశారు. దాని వెనకాల ఈయన హస్తం ఉంది. ఆడితో పాటు ఇంకో ఇద్దరు ఎన్కౌంటర్ చేసేసి పెహల్గాం దాడి మీద ఎవరైతే డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేశారో ఒక్కొక్కటి తల మీద 20 లక్షలు ఉంది. హసీం మూసా ఒకడు పాకిస్తాన్ వ్యక్తి, తల్హా బాయ్ అనేవాడు ఇంకొకడు, వీడిని అలీ భాయ్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కాకుండా కాశ్మీర్ లోకల్ ఇంకో వ్యక్తి ఉన్నాడు, వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి అనే కెల్లర్ నడుస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ లొకేషన్ కూడా షోపియన్ ఏరియాలో కెల్లర్ అనే లొకేషన్ లో ఈయన లేపేశారు కాబట్టి దీనికి ఆపరేషన్ కెల్లర్ అనే పేరు పెట్టి దిస్ ఇస్ ద న్యూ నార్మల్. ఎలా అయితే ఆపరేషన్ సింధూర్ ఇస్ ద న్యూ డాక్ట్రిన్ ఆఫ్ ఇండియా అని భారతీయులకు చెప్పారు కదా, దాని అర్థం ఏంటి? ఇకపై ఇలాంటివి జరిగితే, అలాంటివి జరగనివ్వకుండా ఫస్ట్ మేము చూసుకుంటాం, కానీ జరిగితే ఆపరేషన్ సింధూర్ అనేది ఒక బేస్ లైన్ లా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఏం జరిగినా దీని మీదే జరుగుతుంది, కానీ ఇక్కడ నుంచి ఎటువంటి డ్యామేజ్ మనం ఇన్ఫ్లిక్ట్ చేసినా దీని పై నుంచి జరుగుతుంది, కానీ దీని కిందకి మనం వెళ్ళాం. దట్ ఈస్ వై సింధూర్ ఇస్ అ న్యూ డాక్ట్రిన్, ఆపరేషన్ కెల్లర్ ఇస్ అ న్యూ నార్మల్ అని పదే పుష్ చేస్తుంది ఇండియా. అండ్ అందరికీ కామన్ గా వచ్చిన డౌట్ ఒకటి ఉంది. ఇప్పుడు ఈ డ్రోన్స్ ఉన్నాయి కదా, అందులో చాలా వరకు అమృత్సర్ వైపు ఎందుకు వచ్చాయి? ముఖ్యంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మొన్న PM స్పీచ్ అయింది కదా, అడ్రస్ టు ద నేషన్. అది అవ్వగానే ఈ పంజాబ్ బోర్డర్ దగ్గర ఎన్ని డ్రోన్స్ వచ్చాయంటే, ఈ కమర్షియల్ ఫ్లైట్స్ ఏవైతే ఢిల్లీ నుంచి అమృత్సర్ వరకు వచ్చేవి ఏవైతే ఉన్నాయో అన్ని వెనక్కి పంపించారు. ఢిల్లీ నుంచే కాదు, వేరే ఊళ్ళ నుంచి కూడా. ఎందుకు అమృత్సర్ అంటే, ఇక్కడ క్రెడిబుల్ ఇంటెల్ ఏమొచ్చింది, హర్మందర్ సాహిబ్ అని గోల్డెన్ టెంపుల్ మనందరం వినే ఉంటాం. దాన్ని పాయింట్ లో పెట్టుకుంటే ఒకవేళ దానికి ఏమైనా అయితే ఇదే పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ వైపు తోసేద్దాం, వాళ్ళ మీద వేలెత్తి చూపిద్దాం అనే ఒక నీచమైన ఆలోచనతో మన భారతదేశంలోనే సివిల్ అండర్స్ట్ క్రియేట్ చేద్దాం అని. వెన్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఈ వీడియో చేస్తున్నప్పటికీ ఆపరేషన్ హీరో ఆఫ్ అని చెప్పి బలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఆ జాఫర్ ఎక్స్ప్రెస్ కేసు మీరు వినే ఉంటారు కదా, ఆ ట్రైన్ ఎవరైతే అలా చేశారో వాళ్ళే గత 4-5 రోజులుగా గట్టిగా మాడాల్సి వస్తే ఒక 2-3 డేస్ పాటు యుద్ధ వాతావరణం ఉంది కదా ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యలో, ఆ టైంలో కరెక్ట్ గా ఉంటుందని చెప్పి వాళ్ళు ఇప్పటి నుంచే దౌర్జన్యాలకు లోనవుతున్నారు బలూచ్ ప్రజలు. వాళ్ళు ఒక 51 లొకేషన్లు పట్టుకొని దాని మీద 71 దాడులు చేశారు. ఇదే సైకిల్ గ్యాప్ లో మీరు జాగ్రత్తగా వినండి, వీళ్ళు ఇండియాను ఉద్దేశిస్తూ ఇండియన్ గవర్నమెంట్ కి ఒక లెటర్ నోట్ రిలీజ్ చేశారు. ఇప్పుడు దీంట్లో కూడా చాలా విషయాలు ఉన్నాయి. వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక సెపరేట్ దేశంగా డిక్లేర్ చేయడానికి ఒక రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అని అక్కడ మూవ్మెంట్ నడుస్తుంది ప్రస్తుతానికి. సో ఈ సివిల్ అండర్స్ట్ ఏదైతే ఉందో పాకిస్తాన్ లో నడుస్తుంది. భారతదేశం ప్రశాంతంగా ఉంది కదా, సమగ్రతతో ఉంది కదా, దానికి భంగం కలిగించాలి. మరి దానికి ఏం చేయాలి? హిందువులకి ముస్లింలకి ట్రై చేశారు. విక్రమ్ మిశ్రీ గారు కూడా అదే మాట అన్నారు. ఆయన ఏమంటారు, ఈ సివిల్ అండర్స్ట్ వాళ్ళు క్రియేట్ చేయడం చూశారు కానీ అది కుదరని పని. ఇలాంటి టైంలో హర్మందిర్ సాహిబ్ ని వాళ్ళు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు సిక్కులు. అలాంటి ప్లేస్ వర్షం మీద దాడి చేసి దాన్ని ఇండియన్ ఆర్మీ మీద తోసేసి, ఇండియన్ ఆర్మీ వెనకాల మన అందరం కలిసి ఉన్నాం కదా, అది సోఫియా ఖురేషి గారైనా, వ్యోమికా సింగ్ గారైనా, విక్రమ్ మిశ్రా గారైనా, డీజేఎంఓ రాజీవ్ ఘాయ్ గారైనా, ఎయిర్ మార్షల్ AK భారతి గారైనా, ఎవరు మాట్లాడుతున్నా వాళ్ళు ప్రూఫ్స్ తో మాట్లాడుతున్నారు. వాళ్ళ క్రెడిబిలిటీ మన అందరికీ తెలుసు. అది వాళ్ళకి ఎక్కడో నచ్చట్లేదు, అందుకని ఇంత నీచానికి దిగజారారు. అఫ్ కోర్స్ మన భారతీయులు ఎవరు దీన్ని నమ్మలేదు. ఎనీవేస్, బలూచిస్తాన్ విషయానికి వస్తే వాళ్ళు న్యూఢిల్లీ దాకా వచ్చి మాట్లాడడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? వాళ్ళ ఇన్సర్జెన్సీ ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని లెజిటిమైజ్ చేయాలి, ఇండియా రికగ్నైజ్ చేయాలి. ఎందుకంటే వెస్టర్న్ మీడియా ఉంది కదా, వాళ్ళ నెరేటివ్ లో కూర్చోట్లేదని బలూచిస్తాన్ సైడ్ పెడుతున్నారు. వాళ్ళ గురించి, వాళ్ళ కష్టాల గురించి మాట్లాడరు. ఇన్ఫాక్ట్ బహిరంగంగా అడగలేదు కానీ ఇండియా నుంచి ఒక లాజిస్టికల్ సపోర్ట్ కూడా కోరుకునే దిశలో ఉన్నారు వాళ్ళు. ప్లస్ ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఒక మాట చాలా బలంగా చెప్పారు, మీరు ఈ పీస్ ట్రీటీల్ని, ఈ సీజ్ ఫైర్ ని నమ్మకండి, వాళ్ళు చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు మీ మీద. ఇదంతా లెటర్ లో ఉంది. అదొక స్టేట్ స్పాన్సర్డ్ ఉగ్రవాదం అది. ఇన్ఫాక్ట్ మీరు కానీ యుద్ధం కానీ చేస్తే ఆ రీజియన్ అంతా మాకు బలంగా తెలుసు కాబట్టి మేము మీకు పాకిస్తాన్ యొక్క వెస్టర్న్ ఫ్రంట్ లో సపోర్ట్ అందిస్తాం, ఈస్ట్ మీరు చూసుకోండి, వెస్ట్ మేము చూసుకుంటాం అనే మీనింగ్ వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. ఇన్ఫాక్ట్ మాకుండే టెరిటోరియల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మీకు ఖచ్చితంగా పనికొస్తుంది. పాకిస్తాన్ ఇరిపేద్దాం, బాల్కనైజ్ చేద్దాం. అగైన్ బాల్కనైజేషన్ అంటే సింపుల్ గా చెప్పేస్తాను నేను. యూరోప్ లో మీరు చూసారు కదా, దీన్ని బాల్కన్ రీజియన్ అంటారు. అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకు తెలిసిన దేశాలు ఉన్నాయి కదా, స్లోవేనియా గానీ, క్రొయేషియా గానీ, మాసిడోనియా గానీ, కొసోవో గానీ, ఇవన్నీ 1991, 1992 ఆ టైంలో మాకు ఈ దేశానికి సంబంధం లేదు అని యూగోస్లేవియా అని ఉండేది. ఏ ముక్కకు ఆ ముక్క సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ లో ఎలా ఉంది, పష్తూన్లు, సింధ్ దేశ్ కావాలని వాళ్ళు, బలూచిస్తాన్ కావాలని వీళ్ళు, ఇలా ఎవరికి వాళ్ళు ఇన్సర్జెన్సీని తెస్తున్నారు కదా, ఆ టైంలో అది ఉండేది. సో ఏ దేశంలో అయినా ఈ రకమైన ఒక మూవ్మెంట్ గానీ, పుష్ గానీ ఉంటే దాన్ని బాల్కనైజేషన్ అంటారు ఆ పేరు వల్ల. అలా పాకిస్తాన్ బాల్కనైజ్ అవ్వడం ప్రపంచానికి చాలా మంచిది. ఎందుకంటే ఉగ్రవాదానికి ఒక దేశం ఉండకూడదు, ఒక ఇల్లు ఉండకూడదు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రపంచం మొత్తానికి ఈ ఉగ్రవాదానికి క్యాపిటల్ అవడానికి చూస్తుంది, విచ్ ఇస్ నాట్ గుడ్. ఎనీవేస్, ఇక్కడ బలూచిస్తాన్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఈ మిలిటరీ కాన్వాయిల్ మీద, ISA హెడ్ క్వార్టర్స్ మీద, రైల్వే ఇన్ఫ్రా మీద, కమ్యూనికేషన్ హబ్స్ మీద వీళ్ళు చేసే దాడుల వల్ల చాలా కోఆర్డినేటెడ్ గా చేస్తున్నారు. మాకు కూడా ఒక బలం ఉంది, మేము మీకు తోడుగా ఉంటాం, మమ్మల్ని చేర్చుకోండి అని ఇండియాకి ఇస్తున్న పిలుపు ఇది. ఇప్పుడు దీని మీద మీరే ఉంటారు? ఖచ్చితంగా నాకు కింద కామెంట్స్ రాయండి, లెట్ మీ నో. ప్రస్తుతానికి హెల్ప్ చేయాలా వద్దా అనేది ఇంకా వెరీ డిబేటబుల్ టాపిక్ అది. బలూచ్ వాళ్ళకి ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. వాళ్ళు దీన్ని ఇంటర్నేషనలైజ్ చేద్దాం అనుకున్నారు. ఒక స్ట్రాంగ్ వాయిస్ వాళ్ళకి కావాలి. బట్ ఏ నేషన్ కన్నా నేషనల్ ఇంట్రెస్ట్ ఫస్ట్. ఎట్ దిస్ మూమెంట్ మనకుండే సిచ్యువేషన్స్ బట్టి మనం ఏం చేయాలనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. బట్ బలూచిస్తాన్ ఇలా గవర్నమెంట్ కి లెటర్ రాసింది
అనేది వాస్తవం. ఈ తుర్బత్ గానీ, గ్వాదర్ గానీ, క్వెటా గానీ, కాలత్ గానీ, దేరబుక్తి గానీ అక్కడ వాళ్ళు జనరేషన్స్ నుంచి పుట్టి పెరిగారు. వాళ్ళు ఆ నేల మీద వాళ్ళకే హక్కు ఉంది. ఎవడు పడితే ఆడు వచ్చి సీపెక్ అని, ఈ పెక్ అని, ఆ పెక్ అని చెప్పి వాళ్ళ గుండెల్ని చీల్చి మినరల్స్ లాగేసుకుంటుంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అందుకోసం సివిల్ అండర్స్ట్ క్రియేట్ అవుతుంది అక్కడ. బయట నుంచి ఆర్టిఫిషియల్ గా వచ్చేదైనా చేసినా జరగదు అది. ఎనీవేస్ ఈ ట్రంప్ స్పీచ్ దగ్గర మళ్ళీ మనం వస్తే హీ వాస్ వెరీ క్లియర్. మార్కో రూబియోని, జేడీ వ్యాన్స్ ని అభినందిస్తూ మీరు లేవండి ఫస్ట్, మీకు చప్పట్లు పడాలి, మనం చాలా అద్భుతమైన పని చేసామని చెప్తూనే ఈ రెండు దేశాలు ఉన్నాయి కదా ఇండియా పాకిస్తాన్, హైఫనేట్ చేసి రెండింటిని ఒకటే టేబుల్ మీద ఒకటే సెంటెన్స్ లో పెట్టేసి నా చాకచక్యంతో నా ట్రేడ్ డీల్స్ తో ఈ రెండు దేశాలని నేను ఆపాను. ఇన్ఫాక్ట్ మనం మిజైల్ వేసుకోవద్దు, ట్రేడ్ చేసుకుందాం అని చెప్పగానే రెండు దేశాలు ఆగిపోయినాయి అని చెప్పారు. Trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop. ఆయన కామన్ సెన్స్ నెరేటివ్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా పుష్ చేస్తున్నారు ఆయన. దాన్ని మీరు గ్రహించాలి. వెస్ట్ కూడా ఈ థియరీని, నెరేటివ్ ని చాలా బలంగా పుష్ చేస్తుంది. మీరు జస్ట్ నెల రోజుల తర్వాత, 2 నెలల తర్వాత చూడండి, ఏముంది రెండు దేశాలు కొట్టుకుందాని వచ్చి మేము మీడియేట్ చేసి బ్రోకరిజం చేసి ఆపేసా ఉంటారు తప్పితే పాకిస్తాన్ చేసిన దానికి ఇండియా పాకిస్తాన్ ఎలా లాగిపెట్టి కొట్టిందంటే దెబ్బకి దే క్రైడ్ అంకుల్. ఎయిర్ బేస్లు చతికిలు పడిపోయినాయి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్లగ్లు పీకేసింది ఇండియా. అర్ధరాత్రి పట్టపగలు ఎంత సూర్యకాంతి ఉంటుందో అంత సూర్యకాంతిని 3 రోజుల పాటు చూపించింది. 3 రోజులు పాకిస్తాన్ ని చేసింది ఇండియా అని ఎవరు మాట్లాడరు. నిజం ఏంటో మనకి తెలుసు, పాకిస్తాన్కి తెలుసు, అమెరికాకి తెలుసు, రష్యాకి తెలుసు, చైనాకి తెలుసు. బహిరంగంగా నగ్నంగా బయటకు ఉన్న నిజం ఇది. ఆపరేషన్ సింధూర్ అనేది ఇది నేను చెప్పట్లేదు. మీరు ఏదైనా ఒక హై క్వాలిటీ శాటిలైట్ ఇమేజరీ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మీరు ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా, భారతదేశంలో ఉంటూ భారతదేశం మీద డౌట్ ఉంటే మీరు ఎంఈఏ ప్రెస్ బ్రీఫింగ్ చూడండి. వాళ్ళు ఏ లొకేషన్ కొట్టామని చెప్తున్నారో, ఆ ఇమేజెస్ చూపిస్తున్నారో చూడండి. అది మురీద్కి అవనివ్వండి, బహావల్పూర్ అవనివ్వండి, లేదా 10 ఎయిర్ బేసెస్ లో ఏదైనా అవనివ్వండి. ఒకసారి పాకిస్తాన్ వాడు ఏం చెప్తున్నాడో అది చూడండి. పాకిస్తాన్ ఎయిర్ మార్షల్స్ గానీ, DGISPR పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ చూడండి. అక్కడ వాళ్ళు చూపిస్తున్న ఇమేజ్లు చూడండి. న్యూట్రల్ గా మీరు వెళ్ళి శాటిలైట్ ఇమేజరీలో ఉండే ఇమేజ్లను చూడండి. మీకు ఓపిక ఉంటే ఖచ్చితంగా చూడండి. నిజమేంటో అక్కడ బయటపడుతుంది. అందుకే దేశంలో ఉండే కంట్రీస్ అన్ని ఇండియాని చూసి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకునే టైం అయితే వచ్చింది. అట్లీస్ట్ డిఫెన్స్ పరంగా, నేను జీడిపి పరంగా అనట్లేదు, మనం జీడిపి పరంగా కొంచెం తక్కువే ఉన్నాం కంపేర్ టు చైనా అండ్ USA. అది నిర్వివాదాంశం అది. బట్ రష్యాకి ధీటుగా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఉండే అదే లెవెల్లో వీఆర్ స్టాండింగ్ అండ్ దట్స్ ఇంపార్టెంట్. మన దేశ భద్రత, సమగ్రత ఈజ్ ఆన్ పాయింట్. పాకిస్తాన్ ఒకసారి మీరు చూడండి, చెప్తున్నా వినేవాడు ఉన్నాడు కదా అని చెప్పి అక్కడ ఎయిర్ మార్షల్స్ ఇషక్ ధర్ అని ఆయన ఫారెన్ మినిస్టర్ అయినా నోటికి ఏది వస్తే అదే. మన S-400లు ఉన్నాయి కదా రష్యా నుంచి మనం తెచ్చుకున్నవి, అవంట వాటిని కొట్టడం ఈజీ అంట, వాటిని లొకేట్ చేయడం కన్నా. దేనికంట? వాడికి ఏదో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉందంట. మీకు అర్థం కావట్లేదు కదా నేనేం చెప్తున్నాను. అది మీకు నాకు కదా, ఆయన కూడా అర్థమే ఉండదు. Identifying S-400, attacking them is a easier part than identifying it on ground because it is mobile, it's a high value thing and you guard it. It's kind of a center of gravity. సైంటిఫిక్ ఏదైనా ఒక ఫిజిక్స్ లో 2 పదాలు తెచ్చేసి దాన్ని ఇంగ్లీష్ తో మనం కలిపేసి మాట్లాడేస్తే యార్ ఏ తో అంగ్రేజీ మే బాత్ కర్ రహే, కుచ్ తో సహీ బోల్ రా హోగా అని పాకిస్తాన్ వాళ్ళు అనుకుంటారని వీళ్ళ ఫీలింగ్. అది కమెడియన్స్ లిటరల్ చెప్తున్నాను కదా, కమెడియన్స్. వాళ్ళ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ ఒకసారి మీరు తెరిచి చూడండి, ఫస్ట్ పేజ్ లో ఏముంటుందో. ఎనీవేస్ ఇషక్ దర్ పార్లమెంట్ లో అంటాడు ఆయన TRF కి పెహల్గామ్ కి సంబంధం లేదు, అదే రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉంది కదా, మీరు ప్రూవ్ చేయండి అని చెప్పి అడుగుతున్నాడు. ఎన్ని ప్రూఫ్స్ కావాలి? मैंने कहा ये एक्सेप्टेबल नहीं. मैंने कहा यहाँ हमें एविडेंस दिखाएं कि ये दी रेजिस्टेंस फोरम ने, दी TRF ने किया है, तो फिर हम इसको रहने देंगे. బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు మీకు? ఎన్ని మీటర్ల అవతల దొరికాడు? ఆ ప్రూఫ్ కావాలా? అబ్దుల్ రౌఫ్ చచ్చినప్పుడు మీ ఆర్మీ, ISI అందరూ వెనకాల నిలబడ్డారు, ఆ ప్రూఫ్ కావాలా? శాటిలైట్ ఇమేజరీ కావాలా? ఏ ప్రూఫ్ కావాలి మీకు? సోషల్ మీడియాలో ఎవడో ఏదో రాస్తే అది మీరు ప్రూఫ్స్ లా చెప్తారు మీరు. ఎనీవేస్ ఇవాళ ట్రంప్ బహిరంగంగా బయటకు వచ్చి ఇండియాని ఒక మాట అంటే మనం డైరెక్ట్ గా అనలేకపోవచ్చు. ఇవాళ నరేంద్ర మోదీ గారు కూడా అనట్లేదు. బట్ మన కోసం మనం నిలబడాలి. వీ నీడ్ టు స్టాండ్ అప్ ఫర్ అవర్ సెల్వ్స్. అదొక స్టేట్మెంటే. మోదీ గారు పాకిస్తాన్ గురించి ఏం మాట్లాడినా, మన ఆర్మీ గురించి ఏం మాట్లాడినా అందులో అమెరికా ప్రస్తావన లేకపోవడం కూడా ఒక స్టేట్మెంటే. కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా మాట్లాడుతుంది. అమెరికా పట్ల మన దేశపు ప్రధాని నిశ్శబ్దం ఏదైతే ఉందో అది కూడా ఒక స్టేట్మెంటే. రావాల్సిన టైం వచ్చినప్పుడు మనం కూడా చూపిస్తాం. మన శక్తి ఏంటో మనకు తెలియదు కదా. ఇవాళ మిలిటరీ కేపబిలిటీ మనకు ఉందని తెలిసింది. వరల్డ్ లో 1 ఆఫ్ ద టాప్ లో ఉన్నాం. నెక్స్ట్ GDP పరంగా ఎదగాలి. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ లో హెడ్ ఉండాలి మనం. మన నెరేటివ్ వెస్ట్ కి వెళ్ళాలి. వాళ్ళ నెరేటివ్ ఇక్కడ రావడం కాదు. ఇండియా ఇస్ అ రైజింగ్ పవర్ అండ్ ఇట్ రీగెయిన్డ్ ఇట్స్ కాన్షియస్నెస్ అని ప్రపంచం మొత్తానికి వినబడాలి. దానికి మన మాటలతో పాటు మన చేతలు కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి. అవకాశం ఉంటే ప్రతి దగ్గర నేను ఈ విషయాన్ని చెప్తా. సరిహద్దు లోపల ఉండే భారతీయులు కూడా అంతే కష్టపడాలి. వాళ్ళ ఫీల్డ్స్ లో రాణించాలి. గుండెల్లో నేషన్ ఫస్ట్ అని ఉండాలి. హెడ్ స్పేస్ లో వెల్త్ క్రియేషన్ ఉండాలి. వీ నీడ్ మోర్ ఆంటర్‌ప్రెన్యూర్స్. నేను బిలీవ్ చేసేది అయితే అదే. ఇవాళ టర్కీ లాంటి దేశాన్ని మనం ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాం. వాళ్ళు షేక్ అవుతున్నారు, అడుక్కుంటున్నారు, సర్క్యులర్ రిలీజ్ చేస్తున్నారు. టూరిజం ఆఫ్ టర్కీ అంకారా రిలీజ్ చేసింది ఇవాళ. ఆ నోటీస్ ఏదైతే ఉందో మీరు రండి పర్వాలేదు అని. ఎందుకు వస్తాం? ఒక్క రీజన్ చెప్పండి. మీరు ఒక్క రీజన్ చెప్పండి. అజర్బైజాన్ మీరు పాకిస్తాన్ కలిపి చేసింది ఏంటది? ఇలాంటి కష్టమైన టైంలో మా దగ్గర మీరు సపోర్ట్ తీసుకున్నారు. మీరు నీకు భూకంపాలు అవి వచ్చినప్పుడు ఫస్ట్ రెస్పాండ్ అయింది భారతదేశం. మీకు రిలీఫ్ పంపించింది ఎవరు? మీ నేల మీద ఆ రోజు ల్యాండ్ అయిన ప్లేన్స్ ఎవరివి? ఉపాయాన్ని మర్చిపోయే స్నేహితుడే కాదు. ఇన్ఫాక్ట్ అలాంటి వ్యక్తి మనిషే కాదు. అట్లీస్ట్ ఇలాంటి టైంలో న్యూట్రల్ గా ఉండండి. మాతో ఉండండి అని చెప్పట్లేదు మేము. సందు దొరికినప్పుడల్లా కాశ్మీర్ గురించి, కాశ్మీర్ కి మీకు ఏంటి సంబంధం? అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు కదా. అలాంటి దగ్గర మీరు న్యూట్రల్ గా ఎందుకు
ఉండరు. పోనీ అదొదిలేండి, పెహల్గాం మేము రిటాలియేట్ అవుతూ వాళ్ళు ఉగ్రవాది స్థావరాలను మేము కొడుతుంటే వాళ్ళ నుంచి మాకు వచ్చిన మీ డ్రోన్సే ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మమ్మల్ని మీ దగ్గర రమ్మంటున్నారు? మేము కట్టే ట్యాక్స్ డబ్బులు ఎక్కడికి వెళ్తే మాకు తెలిసినప్పుడు కూడా సీదా అందులో కొంత డబ్బులు తీసుకొని మీరు R&Dలో పెడతారు, ఆయుధాలు తయారు చేస్తారు, ఆయుధాలు పాకిస్తాన్ వాడికి ఇస్తారు. ఇవాళ అజర్బైజాన్ కూడా లాస్ట్ ఇయర్ వరకు ఒక ఇన్స్టాగ్రామ్ అంతా నేను చూసేవాడిని, నాకు చాలా కోపం వచ్చేది. మన భారతదేశపు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ముఖ్యంగా నార్త్ సైడ్ వాళ్ళు అజర్బైజాన్ ప్యాకేజ్ ఇంతలో అయిపోతుంది అంతలో అయిపోతుంది, మీకు యూరోప్ ఫీలింగ్ వచ్చేస్తుంది, 3 రోజులు వెళ్ళి వచ్చేయండి అని చెప్తారు. కానీ అజర్బైజాన్ స్టాండ్ పాకిస్తాన్ కి సంబంధించి ఏంటి? మనం కట్టే ట్యాక్స్ మనీ మన దేశ సమగ్రతకి భంగం కలిగించేలా ఉండకూడదు. దీని మీద మీ అభిప్రాయం అంటే నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్ 2 దేశాలకి మనకి బ్యాక్ చూపించినాయి. వీళ్ళ దేశపు ఎకానమీకి మనం డబ్బులు ఎందుకు ఇవ్వాలి? గ్రీస్ చూడండి పక్కనే ఉంది. కాశ్మీర్ లో మనతో నిలబడిన దేశం గ్రీస్, మన పక్కన నిలబడిన దేశం గ్రీస్. UNSCలో ఛాన్స్ వచ్చినప్పుడల్లా ఇవాళ మనకు అక్కడ స్థానం లేదు, బట్ మన కోసం ఓటేసిన దేశం గ్రీస్. ఇన్ఫాక్ట్ ఈ వీక్ కూడా మన భారతదేశం నుండి UNSCకి ఒక టీం వెళ్ళింది. ఒక మీటింగ్ నడుస్తుంది ఈ వీక్ లో. అక్కడ UNSC అంటే ఏం లేదు, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇలాంటి పరిస్థితిని వాళ్ళు అక్కడ చర్చిస్తారు, ముఖ్యంగా సెక్యూరిటీ కన్సర్న్స్ బేస్ చేసుకొని. కాశ్మీర్ లాంటి ఇష్యూ ఇండియాకి నిజంగా పెద్ద సేవ ఉండుంటే ఈ రోజు ఇంత పెద్ద సమస్య అయ్యేది కాదు కాశ్మీర్. సరే అప్పుడు మనకి రాకుండా చైనాకి ఎందుకు వెళ్ళింది అనే విషయాన్ని డిస్కస్ చేయాలంటే దాని గురించి సెపరేట్ వీడియో చేయాలి. బట్ ఇండియా నుంచి ఒక టీం అక్కడికి వెళ్తుంది. మనం ఇవాళ ప్రూవ్ చేయబోతున్నాం TRF కి పాకిస్తాన్ కి సంబంధం ఉంది, TRF కి పెహల్గాం కి సంబంధం ఉంది. సో ఖచ్చితంగా పాకిస్తాన్ లో ఇది స్టేట్ స్పాన్సర్డ్ ఉగ్రవాదం, ఇది ప్రపంచం మొత్తానికి కళ్ళు విప్పండి చూడండి అనే ప్రూఫ్స్ తో సహా పెట్టబోతున్నాం మనం. దాని తర్వాత కూడా పాకిస్తాన్ ఎలాంటి డిస్కో డాన్స్ చేస్తుందో మనం చూడాలి. అగైన్ రాహుల్ భాటియా గారు, హీస్ అ కో ఫౌండర్ ఆఫ్ ఇండిగో, మేజర్ షేర్ హోల్డర్ కూడా ఆయన. ఈ కోడ్ షేర్ అగ్రిమెంట్ ఏదైతే 2018లో మనం పెట్టుకున్నామో, వీడియో బిగినింగ్ లో దీని గురించి మాట్లాడాం మనం. ఇలాంటి పరిస్థితుల్లో మనం దాన్ని కట్ చేయాలి. ఇవాళ భారతదేశం నుంచి ఒక వ్యక్తి ఇండిగో ఫ్లైట్ ని రొమేనియా దాకా తీసుకెళ్దాం అనుకుంటే, లేదా ఆస్ట్రియా దాకా తీసుకెళ్దాం అనుకుంటే, అది టర్కిష్ ఎయిర్లైన్స్ ద్వారా వెళ్లాల్సిన దౌర్భాగ్యం మనకు వద్దు. అందుకోసం నేను ఇది చెప్తున్నా. అండ్ టర్కీ కూడా 5 నుంచి 6% ఆఫ్ ద GDP టూరిజం నుంచి డిరైవ్ చేస్తుంది. $53.4 బిలియన్ వస్తే ప్రతి ఏటా. ప్లస్ టూరిజం అనగానే మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే రకరకాల వేరే ఇండస్ట్రీస్ కూడా స్పిల్ ఓవర్ ఉంటుంది. అవి ట్రాన్స్పోర్ట్ అవనండి, హోటల్స్ అవనండి, హాస్పిటాలిటీ అవనివ్వండి, 12 నుంచి 13% ఉంటుంది వాళ్ళు టూరిస్టుల నుంచి తీసుకునేది. అలాంటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి కదా. 1.4 బిలియన్ పీపుల్ ఉండే దేశాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు నేను చెప్తున్నాను కదా, వేరే రైజింగ్ పవర్. ఇవాళ మనకు అర్థం కాకపోవచ్చు, అది ఒక 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత మన నెక్స్ట్ జనరేషన్స్ మనల్ని గుర్తుపెట్టుకుంటాయి. మనం ఇవాళ ఎలా నడుచుకుంటే వాళ్ళు అలాంటి సివిలైజేషన్ లో ఉంటారు. 1.4 బిలియన్ పీపుల్ అంటే 140 కోట్లు మామూలు విషయం కాదు. అది కూడా యంగ్ పాపులేషన్ మంది. చైనాలో ముసలైపోయిన పాపులేషన్ కాదు. ఇవాళ వాళ్ళకి GDP ఉండొచ్చు, బట్ మనం గేమ్ కరెక్ట్గా ఆడాలి. చెస్ గేమ్. పెసిమిస్టిక్ ఎవరైనా మాట్లాడితే ఒప్పుకోకండి. మీరు ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో, మన దేశ పరిస్థితి ఎంతే, మనం డెవలప్ అవ్వం అనుకుంటే ఊరుకోకండి. ఎందుకు డెవలప్ అవ్వదు? మనం కష్టపడితే ఎందుకు డెవలప్ అవ్వదు? బ్యూరోక్రాటిక్ పొజిషన్స్ లోకి వెళ్ళి మనం కూర్చుంటే, నేషనల్ పాలిటిక్స్ లో, రీజనల్ పాలిటిక్స్ లో మనం వెళ్ళి నిలబడితే ఎందుకు డెవలప్ అవ్వదు మన భారతదేశం? ఆ మాట చాలా తప్పు. దాన్ని ఎవరన్నా వెనక్కి తీసుకోవాలి. అగైన్ నా వంతుగా నా దేశానికి నేను చెప్తున్నాను, ప్లాన్ చేస్తే గ్రీస్కి ప్లాన్ చేయండి. టర్కీకే వెళ్దాం అనుకుంటే పక్కనే ఉన్న గ్రీస్కి వెళ్ళండి. మనకి 2008లో NSJ దగ్గర కానీ, వరల్డ్ హెరిటేజ్ కమిటీలో కానీ POC అని ఉంటుంది, పోస్టల్ ఆపరేషన్స్ కౌన్సిల్ అని. ఇలా ఎక్కడ ఏ స్టేజ్ ఎక్కినా కూడా వాళ్ళు మన పక్కనే ఉన్నారు, మనకు తోడుగా ఉన్నారు. బ్యూటిఫుల్ ఫుడ్, బ్యూటిఫుల్ లొకేషన్స్. నాకు కూడా కొంచెం గ్యాప్ దొరికితే, ఇప్పుడు కొంచెం షెడ్యూల్ టైట్ ఉంది కాబట్టి హాలిడేకి వెళ్దాం అనుకుంటే ఖచ్చితంగా నేను గ్రీస్కి వెళ్తాను. ఈ ఇయర్ వెళ్తాను నేను. ఇదే ఇష్యూ మీద మాడుతూ హర్ష్ గోయింకా అని చెప్పి ఆయన ఒక ఇండస్ట్రియలిస్ట్. ఆయన అంటారు మన భారతదేశమే, అఫ్ కోర్స్ మాల్దీవ్స్కి ఎంత ఇచ్చాం అంత ఇవ్వకపోవచ్చు. మాల్దీవ్స్కి మనం చాలా ఇచ్చాం. మాల్దీవ్స్ కూడా ఇలాంటి నాన్ సెన్సే మాట్లాడింది. జస్ట్ మన ఐలాండ్స్ కి మోదీ గారు వెళ్ళి కూర్చొని ఫోటోలు పెట్టినందుకు ఎంత రేసిస్ట్ గా మాట్లాడిందంటే వాళ్ళ గవర్నమెంట్ అఫీషియల్స్. అగైన్ వాళ్ళు కూడా చాలా భయపడ్డారు ఆ టైంలో. బట్ టర్కీకి ఏటా 4,000 crores వెళ్తుంది. 4,000 crores ఖచ్చితంగా వాళ్ళ ఎకానమీలో కానీ, వాళ్ళ జాబ్ క్రియేషన్ లో కానీ, వెల్త్ క్రియేషన్ లో కానీ ఇండియా హ్యాండ్ ఉంది. వాళ్ళు కావాలంటే న్యూట్రల్ గా ఉండొచ్చు, కాకపోతే బలుపు అంతే. ఇండియన్స్ కొంచెం చీలిపోయి ఉంటారు, కొంచెం నాన్ వైలెంట్ కంట్రీ అది. వాళ్ళకి పెద్ద ఆత్మాభిమానం ఉండదు, నో సెల్ఫ్ రెస్పెక్ట్. మనం ఏ నెరేటివ్ పుష్ చేస్తే ఆ నెరేటివ్ తీసుకుంటారు, వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు, ఒక ఐకమత్యం ఉండదు అని అనుకున్నారేమో. బహిరంగంగా సపోర్ట్ చేశారు. అగైన్ వాళ్ళ అన్న మాటల్లో కూడా తప్పలేదు. మన ప్రాణాల్లోకి 26 ప్రాణాలు పోతే సౌండ్ లేదు. అంతెందుకు వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాద్ లో కేటగారికల్ గా జనాల్ని బయటికి తోసేస్తుంటే, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి చంపేస్తుంటే మాటలు లేవు. పాకిస్తాన్ లో అంట అమాయకపు ప్రాణాలు పోతున్నాయి అని చెప్పి వెస్ట్ బెంగాల్లో ఒక ర్యాలీ నడిచింది నిన్న. వీళ్ళ గురించి ఏం మాట్లాడగలుగుతాం? నేను ఒకటే మాట అంట, రెస్పెక్ట్ ద కంట్రీ దట్ యు లివ్ ఇన్ ఆర్ లివ్ ఇన్ ద కంట్రీ దట్ యు రెస్పెక్ట్. ఇవాళ ఎర్దోగాన్ అని చెప్పి ఆయన ప్రెసిడెంట్ టర్కీకి 2003 నుంచి 14 వరకు ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఉండి తర్వాత ప్రెసిడెంట్షిప్ కి జంప్ అయిపోయి ఒక ఎలక్టెడ్ ఆటోక్రసీని చేసుకున్న దేశాన్ని రూల్ చేస్తున్నాడు. ఇవాళ అక్కడ ప్రెస్ ఫ్రీడమ్ లేదు, గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా ఎవరు మాట్లాడలేరు. అలాంటి వాళ్ళు మన ఇండియాకి అగేన్స్ట్ గా స్టాండ్ తీసుకుంటున్నారు. ఎనీవేస్ ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ టర్కీ? ఆప్షన్ ఏ ఇస్ ఇస్తాన్బుల్, ఆప్షన్ బి ఇస్ అంకారా, ఆప్షన్ సి ఇస్ ఇజ్మిర్, ఆప్షన్ డి ఇస్ అంటాలియా. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ అ వే టు గో. మీకు అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాయగానే వచ్చేస్తుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు, పక్కన టిక్ మార్క్ ఉంటుంది. వచ్చేసేయండి అక్కడికి. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లా చూడొచ్చు,
నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతుందో, ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ ఏదైనా ఇద్దాం అనుకున్నా, లేదా ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఉంటాయి అక్కడ. ఒకవేళ ఆ పేజ్లో లేకపోయినా ఏజుడ్ రీల్స్ అని మన టీమ్ మేనేజ్ చేసే పేజ్ ఒకటి ఉంది. ఇన్ వన్ ఆఫ్ దీస్ 2 pages విల్ గెట్ ఆన్సర్స్ ఎవ్రీ సింగిల్ డే. వచ్చేసేయండి, లెట్ us కనెక్ట్. అండ్ ఈ పర్టికులర్ వీడియో మీరు చూసారా? మోదీ గారు ఐఏఎఫ్ స్పీచ్ గురించి నేను ఇక్కడ పెద్దగా మాట్లాడలేదు, లేదా మొన్న చేసిన నేషన్స్ అడ్రస్ గురించి, దాని గురించి క్లియర్గా ఒక వీడియో చేస్తూ దాని ఇంప్లికేషన్స్ గురించి కూడా మాట్లాడుతూ ఒక వీడియో చేసి, ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది, దాని ఐకార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఇక్కడ ఐకార్డ్ లేకపోయినా కూడా జస్ట్ ఒక్క వీడియో ముందు ఉంటుంది అంతే. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో, నన్ను ప్రాణం పెట్టి పనిచేయడానికి, ఏ రోజు వదలకుండా ఖచ్చితంగా రెస్పాన్సిబుల్గా మనం మాట్లాడాలి, మన దేశం కోసం మనం మాట్లాడాలి అనే దిశగా నన్ను వెళ్ళడానికి మీరే నన్ను ప్రేరేపిస్తున్నారు. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్ నార్మల్ విషయం కాదు. అది ఎంతో మంది కొత్త వాళ్ళకి రీచ్ అయ్యేలా చేస్తుంది. అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకళ్ళైతే, మీరు ఈ పాయింట్ దాకా వచ్చారంటే ఖచ్చితంగా నా డైలీ వీడియోస్ మీకు నచ్చితే ఒక 15-20 minutes నాతో స్పెండ్ చేయండి పడుకునే ముందు, అండ్ ఐల్ సార్ట్ యువర్ డే అవుట్. మరి అలాంటప్పుడు నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. నేను మిమ్మల్ని అందరినీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ, భారత్ మాతా కీ.